మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఆపేసే పరిస్థితికి వచ్చిందన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పోర్టును తరలించడానికి వైసీపీ నేతలే సంతకాలు పెట్టారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఏ విధంగా ఆపేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు. దానిపై ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఆ పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన ముగించి రాష్ట్ర ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంపై ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మచిలీపట్నం పోర్టుని దొంగ నాటకాలు ఆడి ఆనాడు ప్రజా ఉద్యమంతో, ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి కూడా ఉన్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద, మచిలీపట్నం పోర్టు తీసుకెళ్లి గోగులేరు దగ్గర కట్టడానికి సాక్షాత్తు పేరు నాని గారు సంతకం పెట్టాడు. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా? అలాగే ఆ రోజు ఉద్యమం చేస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మమ్మల్ని.